హైదరాబాదు ఈ అశోక్ నగర్కి సుమారు 260 కిలోమీటర్ల దూరంలో ఒకే కొత్తగూడానికి దగ్గర కాకర్ల అనే గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి అనిల్ కుమార్ 2015లో ఆయన అశోక్ నగర్ వచ్చాడు. ఐఏఎస్ అవుదామని ఒక పెద్ద డ్రీమ్తో. ఆయన ఫాదరు ఆయన వచ్చిన 2 సంవత్సరాలకి ఈ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా సింగరేణిలో రిటైర్డ్ అవ్వడం జరిగింది. వాళ్ళ మదరు 2020 నాటికి రిటైర్డ్ అవ్వడం జరిగింది టీచర్గా. ఈయన 2015లో ఇక్కడికి వచ్చి ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్లో అప్పుడున్న 1,10,000 ఫీజు కట్టాడు ఐఏఎస్ అవుదామని. 1 ఇయర్ కోచింగ్ అయిపోయింది. 1 ఇయర్ది 1.5 ఇయర్కి ఎక్స్టెండ్ అయింది. తర్వాత ఆయన ఫిలిమ్స్ రాశాడు, అవ్వలేదు. 2015 నుంచి ఫిలిమ్స్లు రాస్తున్నాడు, 3 సార్లు అవ్వలేదు. తర్వాత గ్రూప్ 1కి వచ్చాడు. గ్రూప్ 2 అయినా కనీసం జాబ్ కొడదామని ఆయన ఈ సివిల్ ఇంజనీరింగ్ అనమాట. ఓకే, పాలవంచి దగ్గర చేశాడు ఆయన. కానీ తర్వాత ఆయనకి డిమోట్ అయ్యి సివిల్స్ నుంచి గ్రూప్ 2కి గ్రూప్ 1కి వచ్చాడు. నోటిఫికేషన్స్ లేవు. 2022లో వచ్చింది. కానీ కరోనాలో అంతకుముందు 2 సంవత్సరాల ప్రిపరేషన్ పోయింది. అదొక ప్రిటెక్స్ట్. ఓకే, తర్వాత ఇవి వచ్చింది 2020 తర్వాత అన్నీ జరిగింది మీకు తెలుసు. తర్వాత మొన్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. ఇప్పటికి 2025 ఆయన అశోక్ నగర్కి వచ్చి ఒక దశాబ్ద కాలం పాస్డ్ ఆఫ్ పీస్ఫుల్లీ. ఒక దశాబ్ద కాలం అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిటింగ్ అండి. గ్రూప్ 1 మెయిన్స్ రాసి గ్రూప్ 2 రాశారు. ఆయన స్కోర్ అదొకలాగా ఉంది. కానీ ఈ మీన్ వైలో 10 సంవత్సరాలు గడిచింది. 21.5 సంవత్సరాలు ఒక యువకుడు ఈరోజు 31.5 సంవత్సరాలు దశాబ్ద కాలంలో జరిగిన మార్పులు ఏంటో తెలుసా? వాళ్ళ ఫాదర్ చనిపోవడం కరోనా సమయంలో, మదర్ రిటైర్డ్ అవ్వడం, వాళ్ళ సిస్టర్కి పెళ్ళి అయ్యి 2 పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంది. వాళ్ళ తమ్ముడు ఈయనకి పెళ్ళి అవ్వకుండా ఆయన చేసుకోకూడదని తమ్ముడు కూడా జాబ్ వచ్చినా పెళ్ళి లేదు. ఇది పరిస్థితి. చూడండి, ఆయన అశోక్ నగర్ వచ్చి కేవలం 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పారన్న, అరే నువ్వు కోచింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చి చదువుకో అమ్మా, ఏదైనా జాబ్ ఉంటుంది, నేను ఏదో చేర్చుకుంది కానీ సివిల్ ఇంజనీర్ కదా, కాంట్రాక్ట్ దగ్గర ఇవి ఉంటాయి, 2 చేసుకుందు కానీ అని ఆ మాట వినలేదని ఇప్పుడు కుంగిపోతూ ఉంటాడు అబ్బాయి ఈ అనిల్ కుమార్. ఇది దశాబ్ద కాలం గడిచింది. నేను అంటున్నాను కాదండి, సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఒక మాట బాగుంది. 22 సంవత్సరాల వయసోడు అశోక్ నగర్ వచ్చి దశాబ్ద కాలం అయింది, 32 సంవత్సరాలు వచ్చింది, ఏంటి సమాధానం? నేను పోస్ట్పోన్ చేయను అన్నాడు. వద్దు అనుకున్నాను నేను వీళ్ళని చూసి. పోస్ట్పోన్ ఏదో ఒకటి ఫెయిల్ సక్సెస్ ముందు రాసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నిజంగా అనకూడదు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని 150,000 మంది వెళ్ళిపోయారు అశోక్ నగర్ నుంచి. లేకపోతే వాళ్ళు పెళ్లి లేని ప్రసాదులు, పెళ్లి లేని రాణిలుగా మిగిలిపోతారు అనమాట. తర్వాత సెంట్రల్ లైబ్రరీ మొన్న కొన్ని పోస్టుల వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే నేను పరిణామం చెప్తున్నాను అనమాట. ఒక సైకలాజికల్ డైమెన్షన్ ఎప్పుడైనా ఊహించారా? ఆ అబ్బాయికి ఇప్పుడు అనిల్ కుమార్కి పెళ్ళి లేదు. ఓకే, తమ్ముడికి పెళ్ళి అవ్వలేదు. ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిపోయింది. ఒకటి తెలుసా మీకు, ఆయన జన్మే ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆడి వచ్చినా ఇది వెనక రాదండి. అది ఒక యవ్వనం కరిగిపోద్ది అనమాట. ఆ యవ్వన దశలో ఏ పని చేసినా ప్రొడక్టివ్గా చేయాలి. తర్వాత అంతా వ్యానింగే, మనమంతా సూర్య అస్తమయం అయిపోతుంది అనమాట. ఎన్నున్నా వేస్ట్ అండి. గ్రూప్ 1 పోస్ట్ వచ్చిన అబ్బాయి పెళ్ళి ఎవరైనా చేస్తారా? ఇది పరిస్థితి. వాళ్ళ మదర్ గారు ఇప్పుడు లాస్ట్లో రిటైర్డ్ అయ్యి హెల్త్ బాగోక వాళ్ళ నాన్నగారి పెన్షన్ ఈయన తీసుకునేది. వాళ్ళ నాన్నగారి పెన్షన్ పుణ్యం వల్ల అశోక్ నగర్ బతుకుతున్నారు. ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఆయనకి 1,20,000 దాకా ఖర్చు అవుతుందండి. ఇది పరిస్థితి. 10 సంవత్సరాల్లో 1,20,000 ఖర్చు మీరు తీస్తే ఈరోజు 12 లక్షలు చిన్న వ్యాపారం పెట్టుకున్నా అయిపోయింది. అర్థమైందా? నేను ఏంది చెప్పానంటే, ఈ కథ ఎందుకు చెప్పానంటే, అశోక్ నగర్లో మొట్టమొదటి వస్తే 2 సంవత్సరాలు ఉండండి, ప్రొఫెషనల్గా ఉండండి. తర్వాత అమెచ్యూర్గా మారండి. ఈ 2 సంవత్సరాలు మీరు కోచింగ్ తీసుకుంటారు, మెటీరియల్ ఏం తీసుకోండి, వెళ్ళండి, ఏదో పని చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ గ్లోబలైజ్డ్ ఎరా, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ జరుగుతుంది. ఇక్కడ జాబులు ఇప్పుడు 563 పోస్టులు వస్తే 563 మందికి వస్తాయి. 21,000 మంది రాశారు, 31,000 మందిలో 4 లక్షల మంది పైగా అప్లికేషన్లు పెట్టారు. దిస్ ఈజ్ వాట్ ది రియాలిటీ. ఈ రియాలిటీని గ్రహించకుండా ఉంటే మన జీవితాలు, మన యవ్వనం, ఒక జన్మ వేస్ట్ అవుతుందండి. మానవ జన్మ 84 లక్షల తర్వాత ఒక జన్మ పుడద్దంట మానవ జన్మ. అది నమ్మితే అరే ఇంత ప్రిషియస్ హ్యూమన్ లైఫ్ ఈ అశోక్ నగర్లో పోవాలా? ఈ డ్రీమ్కి ఒక రియాలిటీ ఉండాలి. చూడండి, అశోక్ నగర్ ఢిల్లీలో ఇప్పుడు ఎవరు వెళ్తలేదు. 2 ఇష్యూస్ జరిగిన తర్వాత ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ తీసుకోవడం ఏంటి? మనం రియాలిటీని గ్రహించండి. 2 ఇయర్స్ ఉండండి.
ఇది నేను అదే చెప్తున్నా. అప్పుడు నీ సంగతి అంతే అయిపోద్ది అనమాట. ఉంటే ఏమవుతుందంటే అది అవుతుంది. అనిల్ కుమార్ యాదవ్లాగా, అనిల్ కుమార్ లాగా అయిపోతుంది, లేకపోతే ఇంకో పుల్లమ్మలాగా అయిపోద్ది, రాణిలాగా అయిపోద్ది. ఇలా ఎన్ని కథలు ఉంటాయి తెలుసా అశోక్ నగర్లో మీకు. నేను ఒకప్పుడు అలాంటి వాడిని. కాకపోతే దేవుడి దేవాల 1 ఇయర్లో జాబ్ కొట్టుకున్నాను, పిచ్చిగా చదువుతాను కాబట్టి. 1 ఇయర్లో జాబ్ వల్ల తర్వాత సివిల్ సెంటర్లు 3 పోయినా నాకేం కాలే. ఓకే, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్గా నడిచింది. కానీ నాతోటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అవలే, ఇంకా అలాగే ఉంటారు 45 సంవత్సరాలు వచ్చిన. అర్థమైందండి. ఇది ఎందుకు ఈ విషయాన్ని ఎవరో చెప్పరండి, ఈ అశోక్ నగర్లో ఎవరో చెప్పరు. బికాజ్ యు ఆర్ ఎ బిజినెస్, యు ఆర్ ఎ టూల్ ఆఫ్ బిజినెస్. చెప్పాను కదా, అనిల్ కుమార్ 1,20,000 పెడతాడు ఇక్కడ. ఇలా సుమారు 10,000 మంది ఉంటారు ఇక్కడ. ఎన్ని కోట్ల వ్యాపారమో చూడండి. ఎందుకు చెప్తారండి, అవసరమా వాళ్ళకి? ఓకే, తర్వాత మీరు కూడా ఎందుకు గ్రహించలేరండి? మీరు కూడా గ్రహించలేరు. ఒకటి వచ్చింది కదా, దాని మీదే ఉంటాం మనం. ఎందుకు సెకండరీ డ్రీమ్, నేను కొట్టలేనా మీకు మీరు అనుకోవడం అది సహజం, మంచిదే. పోరాట యోధుడు అలాగే ఉండాలి. కానీ నీవు కోల్పోయేది చూసుకోవాలి, వెనక రాదు అది. ఎందుకంటే 10th క్లాస్ కాదు పాస్ అయిపోవడానికి అందరూ, ఈ ఇంటర్మీడియట్ కాదు అందరూ 100%, 100 మెంబర్స్ అయితే 100 మెంబర్స్ పాస్ అయిపోవడానికి. దిస్ ఈజ్ లిమిటేషన్స్ ఉంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అది గ్రహించాలి రియాలిటీ. నువ్వు ఎంత తోపు అయినా నీకు వేకెన్సీ ఉండాలి కదా, అవునా కదండి. ఎన్ని రిజర్వేషన్లు, జోనల్, గ్రూప్ 2 చూడండి, ఎన్ని జోనల్ డివైడ్ చేస్తే ఒక్క పోస్ట్ కూడా లేని పరిస్థితి. చీరా చూస్తే 700. యు ఆర్ ఎ టూల్ ఆఫ్ ది పాలిటిక్స్, యు ఆర్ ఎ టూల్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్, యు ఆర్ ఎ టూల్ ఆఫ్ ది గ్లోబలైజేషన్ ఇన్ అశోక్ నగర్. ఓకే, మీరు కూడా గ్రహించలేరు, అన్కాన్షియస్. ఇప్పుడు అనిల్ కుమార్ డెల్యూజను, ఇల్యూజను, హాల్యూసినేషన్, ఎన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి అన్నింటిలో ఉన్నాడు. గాల్లో చూస్తాడు, అరే ఈ ప్రపంచం ఏంటి, ఆగదు ఈ పాటలన్నీ గుర్తొస్తాయి అన్నమాట, దీనగాథలు. ఏది వచ్చినా ఆయన వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్తే ఒకప్పుడు వచ్చేటప్పుడు డబ్బా కొట్టుకుని వచ్చాడు, నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నానని. 10 సంవత్సరాల తర్వాత వెనక్కి వెళ్తే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, అమ్మాయినా అబ్బాయినా? దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ది అశోక్ నగర్. ఈ రియాలిటీని గ్రహించండి. నేను ఎవరిని విమర్శించలేలా, మీ జీవితాలను ఉద్ధరించుకోండి, మీ జన్మను వ్యర్థం చేసుకోవద్దు. దిస్ ఈజ్ ది రియాలిటీ, బికాజ్ ఐ హ్యావ్ బిన్ క్లియర్లీ, keenly, meticulously అబ్జర్వింగ్ దిస్ అశోక్ నగర్, ద స్టోరీ ఆఫ్ ది అశోక్ నగర్, వేరియస్ పీపుల్ ఆఫ్ అశోక్ నగర్. టీ స్టాల్ దగ్గరికి వెళ్తే నేనే తలదించుకుని వస్తాను వాళ్ళని చూడలేక. ఇప్పటికీ పెళ్ళిళ్ళు కావు, చాలామంది ఉన్నారు అశోక్ నగర్లో. మీరు అలా అవ్వకండి. ఎన్నో నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఆశలు పెట్టుకుని రండి. కానీ ఓన్లీ టు రిటర్న్ ఆఫ్టర్ 2 years. బీ ప్రొఫెషనల్ ఫర్ 2 years, లేటర్ అమెచ్యూర్ అయిపోయి మీరు ప్లాన్ బి తోటి చక్కగా ఉంటారని ఆశిస్తూ నేను ఈ అశోక్ నగర్ ఫైల్ చేస్తున్నా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పరివర్తన్ ఇండియా ఏ ఛానల్.